యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక కార్యవర్ష భవన్లో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తేదీ ఆలేరు పట్టణ బంద్ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసుపునూరి వీరేశం తెలిపారు. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ పేరు అని అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయిందని, గత పాలకుల అసమర్థత వలన ఆలేరు పూర్తిగా నిర్వీర్యమవుతుందని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో బుధవారం స్థానిక ఆర్యవైశ్య భవనంలో అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించారు. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై ప్రభుత్వం కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తేదీ ఆలేరు పట్టణ బంద్ నిర్వహించి స్థానిక బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేయాలని ఈ సమావేశంలో తీర్మానం చేయడం జరిగిందని అఖిలపక్ష కమిటీ కన్వీనర్ పసునూరి వీరేశం తెలిపారు. అలాగే ఆలేరు పేరుకే అసెంబ్లీ, ఆలేరు అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడిపోయిందని, గత పాలకుల అసమర్థత వలన ఆలేరు పూర్తిగా నిర్వీర్యమైందని తెలిపారు. ఆలేరు అభివృద్ధి జరగాలంటే రెవెన్యూ డివిజన్ ఏర్పాటైతే తప్ప వేరే అవకాశం లేదని, గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగిందని, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు ఆలేరు రెవెన్యూ డివిజన్కు సంబంధించిన అధికార ప్రకటన రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ నెల 31వ తేదీ జరిగే ఆలేరు పట్టణ బంద్ మరియు ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, వ్యాపార సంఘాలు, ఉద్యోగ సంఘాలు, విద్యార్థి సంఘాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు అందరూ పాల్గొని ఆలేరు అభివృద్ధి కోసం సహకరించాలని, విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ రాచకొండ జనార్దన్, చెక్క వెంకటేష్, మురిగాడి చంద్రశేఖర్, కల్లెపు అడవయ్య, కేమిడి ఉప్పలయ్య, వార్డ్ కౌన్సిలర్ యాటా శివ, మీడియా ప్రతినిధి ఖుర్షిద్ పాషా, కృష్ణ హరి, కామిట్కారి అశోక్, నమిలి, అంజుబాబు తదితరులు పాల్గొన్నారు. అఖిలపక్ష కమిటీ గౌరవ సభ్యులకు అందరికీ పేరు పైన నమస్కారాలు. అలాగే మన ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన ప్రకటన విడుదల చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమాలను తీవ్రతరం చేస్తాము. అలాగే మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బీర్లా ఐలయ్య గారు గత రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని వాడుకోవడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మరి అధికార ప్రకటన రాకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే గత పాలకుల అసమర్థత వల్ల ఆలేరు పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఉండాల్సిన ప్రభుత్వ కార్యాలయాలు ఒకదాని తర్వాత ఒకటి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఆలేరు నియోజకవర్గానికి రావాల్సిన గతంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఏసీపీ ఆఫీసు, తర్వాత R&B ఆఫీసు, ఈ మధ్యన మెడికల్ కాలేజు, తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు ప్రతి ఒక్కటి వేరే ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ రకంగా పోతే ఆలేరు పూర్తిగా అంధకారంలో పోతుంది. ఆలేరు అభివృద్ధి జరగాలంటే ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు తప్ప వేరే అవకాశం లేదు. కావున వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలేరు రెవెన్యూ డివిజన్ సంబంధించిన అధికార ప్రకటన విడుదల చేయించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో ఉద్యమ కార్యాచరణ ప్రకటించి ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని అఖిలపక్ష కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు విషయంలో కాలయాపన నిరసనగా ఈ నెల 31వ తారీఖు ఆలేరు పట్టణ బంద్ మరియు ఉదయం 10 గంటలకు బస్టాండ్ వద్ద ధర్నా కార్యక్రమం, పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంది. పార్టీలకు అతీతంగా అన్ని సంఘాల వాళ్ళు, ఆలేరు ప్రజలు ఆలేరు అభివృద్ధి కోసం అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని మన స్థానిక శాసనసభ్యులు సిపి బీర్లా ఐలయ్య గారు వెంటనే ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రకటన ఇప్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఐలయ్య గారు మున్సిపల్ ఎన్నికల్లో మాకు మెజార్టీని సాధించి పెట్టినట్టయితే ఆలేరు సమస్యలను పరిష్కారం చేస్తామని
ఎన్నికలప్పుడు వాగ్దానాలు చేశారు. వారు అనుకున్నట్టు వారి ఎన్నికలలో 50% కంటే ఎక్కువ ఓట్లు అతనికి ఇక్కడ పడడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ఎన్నికల్లో కూడా సంపూర్ణమైన మెజార్టీని వారికి ఇవ్వడం జరిగింది ప్రజలు. కానీ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన పద్ధతిలోనే ఆలేరును ఐలయ్య గారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యాన్ని విడనాడి వెంటనే రెవెన్యూ డివిజన్ ప్రకటింపజేయాలి. అదేవిధంగా ఆలేరు మౌలిక వసతుల కోసం ప్రత్యేకమైన నిధులను తెప్పించి ఆలేరు అభివృద్ధి పరచాల్సిన అవసరం ఉంది. ఎక్కడి పనులు అక్కడనే సమీకృత మార్కెట్ కానీ 90 రోజులలో చేస్తున్నటువంటి బ్రిడ్జి నిర్ణయాల పూర్తి దశకు వచ్చింది. అది వెంటనే ప్రారంభించాలని ఈ సందర్భంగా నేను కోరుతూ